సార్ సర్వర్ ప్రాబ్లం వల్ల రోజు మన వెబ్సైట్కి వచ్చే ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. ఇప్పుడు న్యూస్ చెప్పడం కంటెంట్ ఏం లేదు. అయ్యో ఇప్పుడు ఎలా? అదే న్యూస్ చెప్పడం ఎలా అని. అసలే బయట కరోనా ఎఫెక్ట్ బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. జనాలు కూడా అందరు ఇంట్లోనే ఉన్నారు కదా, అందరూ టీవీల ముందే కూర్చుంటారు. మంచి టీఆర్పీ మిస్ అయిపోతాం మనం. ఎలా? పోనీ వాట్సాప్లో వచ్చే ఇన్ఫర్మేషన్నే మన న్యూస్ కంటెంట్గా వాడుకుందాం సార్ ఈ ఒక్క రోజుకి. ఏమంటారు? సర్లే, ఏదైతే ఏంటి, జనాలకి న్యూస్ వెళ్తే చాలు. సరే, ఆ ఫోన్ ఇవ్వండి. జనార్దన్ గారిదా? అవును సార్. ఓకే ఓకే, స్టార్ట్ మరి. అంత కరెక్ట్గానే ఉందిగా. ఓకే, లెట్స్ గో. Coronavirus, bitch. ప్రపంచం అంతా వ్యాపించిన కరోనాని అరికట్టడానికి పారాసెటమాల్ టాబ్లెట్ ఒకటి, బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ ఒకటి, అలాగే 1 కిలో ఆశీర్వాద్ గోధుమ పిండి వాడితే సరిపోతుందని ప్రభుత్వం వివేకంతో ఆలోచించాలి. ఇక్కడ వ్యాక్సిన్ లేదురా అని అందరు కంగారు పడుతుంటే ఎవరండి ఈ మెసేజ్ పంపింది? ఎవరండి? బేసిక్ సెన్స్ ఉండదండి వీళ్ళకి. ఎందుకు వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తారో కూడా తెలియదు. ఓకే కూల్. ఓకే, నెక్స్ట్ మెసేజ్. జనతా గ్యారేజ్ సినిమాలాగే మన జనతా కర్ఫ్యూ కూడా విజయవంతం సాధించింది కాబట్టి ఒక మెసేజ్ని 10 మందికి ఫార్వర్డ్ చేస్తే మన నెంబర్కి మోడీ గారు స్పెషల్ రీఛార్జ్ చేస్తా. ఎవరండి ఈ మెసేజ్ పంపింది? ఎవరండి? అసలు బాడీలో బ్రెయిన్ అనేది ఒక్క చోట కూడా లేనట్టుంది. ఇలా మాట్లాడుతూనేమో కోపాలు వచ్చేస్తాయి, అందరూ హట్ అయిపోతారు. సరైన మెసేజ్ పంపడం మాత్రం చేత కాదు. బ్లాక్ చేసేయండి సార్, జనార్దన్ గారు వీడిని బ్లాక్ చేసేయండి. సార్ కోప్పడకండి సార్, కూల్. ఓకే కూల్. లైట్లు ఆపేసి దీపాలు వెలిగించమని మోడీ గారు చెప్పారు. ఎందుకంటే ఆ లైట్లో ఉన్న ఫైర్ ఎనర్జీ కరోనాను అంతం చేస్తుంది కాబట్టి. అంతం చేస్తుందా? దీపం వెలిగించమంటే దివాళీ పండుగ చేశారు నా లవ్. ఓకే కూల్. జనార్దన్ గారు, నేను చాలా కోపదారి మనిషి అని తెలుసు మీకు. చూడండి ఇక్కడ ఏముందో. ప్రపంచంలో ప్రతివాడు వాడికి తెలిస్తే కరెక్ట్ అనుకుంటాడు. మూడు మొత్తం ఖరాబ్ అవుతుంది ఈ మెసేజ్ వల్ల. దాని రిఫ్లెక్షన్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది చూడండి. నేను ఇంకా న్యూస్లో ఇవ్వనండి, వెళ్ళిపోతాను. సార్ అలా అంటే ఎలా సార్? చూడండి ఇక్కడ ఏముందో. సార్ ఒక అతన్ని ఇలా వైరస్ వస్తుందని ముందే చెప్పాడు, ఆయన ఇంటర్వ్యూ చేయండి. ఎవరతను? నేనే సార్. మీ పేరేంటి సార్? పుచ్చకాయ. వాట్? పుచ్చకాయ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలా ఒక వైరస్ వస్తుందని మీకు ముందే తెలుసా? నాకు అన్నీ ముందే తెలుసు. ఎలా తెలిసింది సార్ మీకు? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. మీకు సిస్టర్ ఎవరైనా ఉన్నారా? సీత అని మా రేలంగి మావి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనుకున్నాను. సరే, అన్నీ ముందే తెలుస్తాయన్నారు కదా, సో ఈ కరోనా ఎప్పటికల్లా అంతమైపోతుంది? అది అయిపోయే టైం ఖచ్చితంగా అయిపోతుంది. అదే ఎప్పుడు అని, అది అయిపోయే టైంకి. సార్ మీకు నా క్వశ్చన్ అర్థమైనట్లేదు. కాదు, మీకే నా ఆన్సర్ అర్థమైనట్లేదు. నాకు మీ క్యారెక్టర్ అర్థమైంది. ఏమని? మీ క్యారెక్టర్ లేదని. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో బోర్ కొట్టి మా స్టూడియోకి వచ్చినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒరే, నీకు దండం పెడతారా? కరోనా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోతుందో నీకు ఐడియా ఉందన్నావు కదా. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ చెప్పరా. నీ టాలెంట్ నాలెడ్జ్ ప్రపంచం అంతా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో చెప్పండి, కరోనా రావడానికి కారణం ఏంటి? కరోనా పోవడానికి వ్యాధి ఏంటి? కరోనాకి ఒక వ్యాక్సిన్ ఉంది. వాట్? ఆ వ్యాక్సిన్ ఇంప్లిమెంట్ చేస్తే డబ్బులు వస్తాయని ఆ వైరస్ని ఇంజెక్ట్ చేశారు. ఓకే, అంటే ఇదంతా బిజినెస్ కోసం చేశారనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి వ్యాక్సిన్ ఉందన్నారుగా, సో క్యూర్ చేసేయచ్చు కదా. అంటే ఆ వైరస్ని ఇంజెక్ట్ చేసాక తెలిసింది ఆ వ్యాక్సిన్ క్యూర్ చేయడానికి యూజ్ అవ్వట్లేదని. సో బిజినెస్ అక్కడితో అయిపోయింది. వాట్? వ్యాక్సిన్ ఉందన్నాను కదా, అది కట్ చేసి ప్రోమోలు వేసేయండి. పిచ్చి జనాలు అందరి షో చూస్తున్నారు. పిచ్చి జనాలు కాదురా, నీకురా. జనార్దన్ గారు, నేను చాలా కోపదారి మనిషిని తెలుసు మీకు. చూడండి వీడేం వాగుతున్నాడు. నేను కోపం వచ్చిందంటే నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చినట్టే. జనార్దన్ గారు, నేను ఉంటానండి, బాయ్. జనార్దన్ గారు, ఇంకోసారి న్యూస్ ఇన్ఫర్మేషన్ రాకపోతే ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు వద్దు. ఇలాంటి వాటర్ మినరల్ లాంటి వాళ్ళు అసలే వద్దు. కానీ ఇప్పుడు న్యూస్ కంటెంట్ ఏం వేద్దాం సార్? మన దగ్గర ఏమీ లేదు, ఏం చేద్దాం?
నా దగ్గర 2 అద్భుతమైన లైన్లు ఉన్నాయి. మన స్టాఫ్ అందరి చేత చెప్పించి ఈ రోజంతా ఇవే టెలికాస్ట్ చేయించండి. బెస్ట్. ఏంటి సార్ అవి? స్టే హోమ్, స్టే సేఫ్. సార్ మిమ్మల్ని జనార్దన్ గారు పిలుస్తున్నారు. ఎందుకు? ఆయన ఫోన్ తీసుకొని న్యూస్ చెప్పానన్నా, ఇదిగో ఇచ్చే ఆయన ఫోన్. ఆయన పిలిచింది ఎందుకు కాదు సార్, మరి ఆ మెసేజ్లు అన్నీ మీరే పంపారంట నిన్న. అంటే ఇంతసేపు నన్ను నేనే తిట్టుకున్నాను, మర్చిపోయా. అందుకే వాట్సాప్లో అన్నీ ఫార్వర్డ్ చేయకూడదు అనేది.